వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి చాప్టర్ 6 స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో ఇన్ దిస్ సిరీస్. ఈ వీడియోలో మనం బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ గురించి నేర్చుకునే ముందు మనం క్విక్గా రూదర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అండ్ దాని లిమిటేషన్స్ని రీకాల్ చేద్దాం. ఓకే, రూదర్ఫోర్డ్ డిడ్ alpha particle scattering experiment on gold foils, right? ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా what he found that there are subatomic particles which are positively charged. పాజిటివ్లీ చార్జ్ సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి, అవి సెంటర్ ఆఫ్ ద ఆటమ్ ఉంటాయని చెప్పాడు, రైట్? ఆ పార్టికల్స్ని ఏమని పిలిచారు? ప్రోటాన్ అని పిలిచారు. రూదర్ఫోర్డ్ డిస్కవర్డ్ పాజిటివ్లీ చార్జ్ సబటామిక్ పార్టికల్ కాల్డ్ ప్రోటాన్. జేదే సామ్సన్ discovered negatively charged subatomic particle called electron, and Chadwick discovered neutral particles called neutron, right? And ఇంకా రూదర్ఫోర్డ్స్ మోడల్ ఏం చెప్తుందంటే నియర్లీ ఆల్ ఆఫ్ ద ఆటమ్స్ మాస్ అండ్ పాజిటివ్ ఛార్జ్, ఆటంలో మాస్ ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద మాస్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ స్మాల్ రీజియన్ ఎట్ సెంటర్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఆటమ్ అనేది ఇంత పెద్ద పార్టికల్లా ఉంటే కనుక సెంటర్లో ఒక స్మాల్ పార్ట్లో ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది. అట్ ద సేమ్ టైం నియర్లీ ఆల్ ఆఫ్ ద ఆటమ్స్ మాస్ కూడా అక్కడే కాన్సన్ట్రేట్ అయి ఉందని చెప్పాడు, రైట్? అండ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు సైజ్ ఆఫ్ ఆటమ్ అని చెప్పాడు, రైట్? అండ్ ఈయన ప్రోటాన్ కనుక్కునేటప్పటికీ ఎలక్ట్రాన్స్ గురించి తెలుసు కదా. He said that electrons are not part of the nucleus. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సెంట్రల్ పార్ట్లో పార్ట్ కాదు. ఈ సెంట్రల్ పార్ట్ న్యూక్లియస్ అని పిలుస్తున్నాం కదా, ఈ సెంట్రల్ పార్ట్లో పార్ట్ కాదు. అండ్ దే ఆక్యుపై మెజారిటీ ఆఫ్ ఆటమ్స్ వాల్యూమ్, అంటే ఈ పెద్ద వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ అంతా ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసుకుంటాయని చెప్పాడు. అండ్ దే కంట్రిబ్యూట్ వెరీ లిటిల్ టు మాస్ ఆఫ్ ఆటమ్ అని కూడా చెప్పాడు. అంటే ఎలక్ట్రాన్స్ హ్యావ్ negligibly small mass compared to the atom's mass. Okay, and he said that electrons revolve around nucleus in well defined orbits. Okay, ఇక్కడ చూడండి, ఇది న్యూక్లియస్ అండ్ దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతుంటాయి అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పాడు, రైట్? And if you observe, the motion of electrons around nucleus resembles planetary motion around sun, right? Sun చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయో అలా తిరుగుతున్నట్టుగా ఉండేట్టుగా he said that. మేబీ అలా తిరుగుతుండొచ్చు అన్నట్టు చెప్పాడు, రైట్? సో ద రూదర్ఫోర్డ్స్ మోడల్ ఈజ్ కాల్డ్ ప్లానెటరీ మోడల్. ఓకే, ఇది రూదర్ఫోర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. అంటే న్యూక్లియస్ అనేది సెంటర్ ఆఫ్ ద ఆటమ్గా ఉంటుంది అండ్ దానికే మాస్ ఎక్కువ ఉంది అండ్ పాజిటివ్ ఛార్జ్ అంతా న్యూక్లియస్లోనే ఉంటుంది అని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయనే చెప్పడం కోసం హీ సింప్లీ సెడ్ దట్ దే రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ అని చెప్పాడు. ఓకే, దానికి ఇన్స్పిరేషన్ మేబీ ప్లానెటరీ మోడల్ ఆర్ ప్లానెటరీ మోషన్ అరౌండ్ సన్ అనేది ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. ఓకే, బట్ దిస్ మోడల్ హ్యాస్ గాట్ సర్టెన్ లిమిటేషన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లిమిటేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మోడల్ ప్రపోజ్ చేసే టైంకే పీపుల్ నో దాట్ ఇఫ్ దెర్ ఈజ్ సర్క్యులర్ మోషన్ ఫర్ ఎ చార్జ్ పార్టికల్, అంటే ఒక చార్జ్ పార్టికల్ కనుక సర్క్యులర్ మోషన్లో ఉంటే ఏమవుతుందంటే కంటిన్యూస్ చేంజ్ ఇన్ డైరెక్షన్ వస్తుంది సర్క్యులర్ మోషన్ అంటే, రైట్? అంటే ద పార్టికల్ ఈజ్ ఇన్ యాక్సెలరేషన్, రైట్? ఏ పార్టికల్ అయినా తీసుకోండి మీరు, సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ కంటిన్యూస్లీ చేంజింగ్.
రైట్? కంటిన్యూస్గా డైరెక్షన్ చేంజ్ అవుతుంటే స్పీడ్ చేంజ్ అవ్వకపోయినా డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి పార్టికల్ యాక్సిలరేట్ అవుతున్నట్టు. రైట్? అయితే ఇలా ఎప్పుడైనా ఒక చార్జ్డ్ పార్టికల్ కనుక యాక్సిలరేట్ అవుతుంటే a charged particle when it accelerates it emits radiation. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పాలి అంటే ఎలక్ట్రాన్స్ గనక సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతుంటే ఎలక్ట్రాన్స్ కూడా యాక్సిలరేట్ అవుతాయి. రైట్? ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటింగ్ మీన్స్ దే హ్యావ్ టు ఎమిట్ సర్టెన్ రేడియేషన్. రేడియేషన్ ఎమిట్ చేస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? దే ఆర్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ. రైట్? రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ అని చెప్పగలుగుతాం. ఇన్ కేస్ రూదర్ఫోర్డ్ చెప్పింది కరెక్ట్ అయితే కనుక రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి దే హ్యావ్ టు లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. అలా ఎనర్జీ కంటిన్యూస్గా లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ దోస్ ఎలక్ట్రాన్స్ కొలాప్స్ ఆర్ క్రాష్ ఇన్ టు ద న్యూక్లియస్. రైట్? న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్స్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజింగ్ దేర్ ఎనర్జీ. రైట్? న్యూక్లియస్ అనేది పుల్ చేసేస్తుంది ఒక టైంలో, సో దట్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ విల్ ఫైనలీ క్రాష్ ఇన్ టు ద న్యూక్లియస్. ఇలా క్రాష్ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఆటమ్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ షేప్, సైజ్, వాట్ ఎవర్ బి. రైట్? ఇట్ మీన్స్ ద ఆటమ్ వుడ్ బి హైలీ అన్స్టేబుల్. అంటే ఆటమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇఫ్ ఆటమ్స్ డోంట్ ఎగ్జిస్ట్ దెన్ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్. అంతేనా? అంటే రూదర్ఫోర్డ్ చెప్పిన వన్ ఆఫ్ ద అజంప్షన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతాయని చెప్పారు కదా, ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దట్ సేస్ దాట్ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ సిన్స్ ఆటమ్స్ ఆర్ హైలీ అన్స్టేబుల్ అని చెప్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. రైట్? మ్యాటర్ ఎగ్జిస్ట్. మ్యాటర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. రైట్? ఇట్ మీన్స్ వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ నాట్ కరెక్ట్. అనదర్ లిమిటేషన్ ఈజ్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ హీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, హీలియం, ఇవన్నీ ఎలిమెంట్స్. రైట్? వెన్ ఎలిమెంట్స్ ఆర్ హీటెడ్ దే ఎమిట్ లైట్ ఆఫ్ సర్టెన్ కలర్స్ టు ఫార్మ్ లైన్ స్పెక్ట్రమ్. మీరు ఇక్కడ చూస్తే ఈ ఫిగర్, దిస్ ఈజ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే హైడ్రోజన్ గ్యాస్ని కనుక హీట్ చేస్తే ఇలాంటి లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకే, అంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క లైన్ కింద అక్కడక్కడ వస్తుంది. విజువల్ స్పెక్ట్రమ్లో మీరు చూస్తే కనుక లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చూస్తే ఇలాగా ఫ్యూ డిఫరెంట్ కలర్స్ థిన్ లైన్స్ వస్తున్నాయి. రెదర్ దాన్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. మనకి వైట్ లైట్ గురించి చదువుకున్నప్పుడు వి సెడ్ దాట్ వైట్ లైట్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ కలర్స్. రైట్? అండ్ స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అని చెప్పాం. విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్గా ఉంటుందని చెప్పాం. రైట్? అంటే మనం వైలెట్, బ్లూ, రెడ్ ఇలాగా కొన్ని కలర్స్ ఉంటాయని చెప్పిన యాక్చువల్గా మీరు చూస్తే కనుక దిస్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ యాక్చువల్గా. అంటే వైలెట్లోనే డార్క్ వైలెట్, లైట్ వైలెట్ ఇలా మారుతుంది. బ్లూ వచ్చేసరికి లైట్ బ్లూ, డార్క్ బ్లూ, రెడ్ మీరు చూడండి ఇక్కడ లైట్ రెడ్ నుంచి డార్క్ రెడ్, అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రైట్? సో మిలియన్స్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్ ఈజ్ ద కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఓకే, ద కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆఫ్ విజిబుల్ లైట్ చూస్తే కనుక ఇలా మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అండ్ ఇట్ గోస్ లైక్ ఏ కంటిన్యూమ్. ఓకే, ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి ట్రాన్సిషనింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. బట్ మీరు చూస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తున్న ఎనర్జీ స్పెక్ట్రమ్ చూస్తే కనుక లైన్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే ఓన్లీ సర్టెన్ కలర్స్ ఉంటున్నాయి, ఓన్లీ థిన్ లైన్స్లో వస్తున్నాయి. దీన్ని కూడా రూదర్ఫోర్డ్స్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది. గాట్ ఇట్? ఇప్పుడు మనం బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాం. టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ మోడల్, Bohr has proposed a model of atom with following postulates. Postulates ante certain assumptions which are believed to be true, okay, are agreed to be true.
వన్ ఆఫ్ ద పాస్టులేట్స్ ఏంటంటే ఆర్ వన్ ఆఫ్ ద అజంప్షన్స్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిస్క్రీట్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఆఫ్ ద ఆటమ్. ఓకే, రూదర్ఫోర్డ్ ఏమని చెప్పాడు, ఎలక్ట్రాన్స్ అనేవి సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతాయని చెప్పాడు. ఇక్కడ బోర్ ఈజ్ సేయింగ్ దాట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిస్క్రీట్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక దిస్ ఈజ్ న్యూక్లియస్, రైట్? న్యూక్లియస్ చుట్టూ వీ హ్యావ్ సర్టెన్ ఆర్బిట్స్ 1 2 3 4 ఇలా ఆర్బిట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ అంటున్నారు. ఓకే, దీస్ ఆర్బిట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ షెల్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. అంటే ఈ పర్టిక్యులర్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఆర్బిట్కి ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందు గురించి వీటిని స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తారు. ఓకే, దే ఆర్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ చూస్తే కొంత డిస్టెన్స్లో ఉంది, సెకండ్ది ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఉంది, థర్డ్ది ఇంకొంచెం డిస్టెన్స్లో ఉంది, రైట్? దిస్ ఈజ్ హౌ ద ఆర్బిట్స్ ఆర్ డిఫైన్డ్. ఓకే, బోర్స్ మోడల్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిస్క్రీట్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఆఫ్ ద ఆటమ్. ఓకే, ఆ ఆర్బిట్స్నే షెల్స్ అని పిలవచ్చు. దే ఆర్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. అంటే దీస్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో. దే ఆర్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఓకే, అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సర్క్యులర్ మోషన్లో ఉంటే కనుక మనం ఏమని చెప్పాము ఇంతకుముందు, దే కంటిన్యూస్లీ ఎమిట్ ఎనర్జీ అని చెప్పాం. దానివల్ల రూదర్ఫోర్డ్ మోడల్లో ఏమవుతుంది, ఫైనల్గా ఎలక్ట్రాన్స్ అన్నీ దే క్రాష్ ఇన్ టు ద న్యూక్లియస్ అని చెప్పాం, రైట్? బట్ హియర్ Bohr has made an assumption or postulate saying that electrons do not radiate energy while they are revolving in these orbits. For example, fourth ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది అనుకోండి, రివాల్వ్ అవుతున్నంతసేపు దాని ఎనర్జీలో చేంజ్ అనేది రానే రాదు. సేమ్ ఈజ్ ట్రూ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంటే కనుక రివాల్వ్ అవుతున్నంతసేపు దాని ఎనర్జీలో చేంజ్ అనేది రాదు. ఎందుకంటే ఆ ఆర్బిట్స్ని ఏమన్నాం, స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అన్నాం. అంటే ఆర్బిట్లో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ తీసుకున్నా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీలో చేంజ్ రాదు. దే డు నాట్ రేడియేట్ ఎనర్జీ, ఓకే, వైల్ రివాల్వింగ్ ఇన్ దీస్ ఆర్బిట్స్. ఇది ఈ స్టేట్మెంట్ చెప్పడం ద్వారా హీ సెడ్ దాట్ ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్. ఓకే, మరి రూదర్ఫోర్డ్ విషయంలో మనం డిఫరెంట్గా చెప్పాము, ఇక్కడ ఇలా చెప్తున్నాం అని మీరు అడగవచ్చు. ఓకే, హీ మేడ్ దిస్ అజంప్షన్ అండ్ ప్రూవ్డ్ దాట్ ఇట్ వర్క్స్. ఓకే, ఆయన ప్రూవ్ చేయలేకుండా ఉండటం అయితే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, రైట్? బట్ హీ ప్రూవ్డ్ దాట్ ఎలక్ట్రాన్స్ డు నాట్ రేడియేట్ ఎనర్జీ వైల్ దే ఆర్ రివాల్వింగ్ ఇన్ దీస్ ఆర్బిట్స్. ఓకే, an electron can gain or lose energy. Electron can gain or lose energy by jumping from one energy level to the other. అంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి జంప్ చేయడం ద్వారా ఇట్ కెన్ గెయిన్ ఆర్ లూజ్ ఎనర్జీ అని చెప్పారు. ఓకే, ఈ ఆర్బిట్స్నే షెల్స్ని టిపికల్లీ దే ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ లెటర్స్ K, L, M, N. K అనేది ద ఇన్నర్మోస్ట్ ఆర్బిట్. ఓకే, L, M, N ఇలా ఇంకా రాయొచ్చు మీరు ఆర్బిట్స్. ఆర్ అదర్వైజ్ నెంబర్స్తో రిప్రజెంట్ చేయాలంటే N = 1 2 3 4 5 అండ్ సో ఆన్ అని రాస్తాం. ఓకే, గాట్ ఇట్? దీస్ ఆర్ few assumptions made by Bohr. Now మనం ఏం చెప్పాము, an electron can gain or lose energy by jumping from one energy level to the other అని చెప్పాం, రైట్? ఎంత ఎనర్జీ లూజ్ అవుతుంది, ఎంత ఎనర్జీ గెయిన్ అవుతుందంటే దిస్ ఈజ్ డిఫైన్డ్ బై ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 నుంచి 2కి జంప్ చేసింది అనుకుందాం. ఓకే, 1 అనేది ఒక స్టేషనరీ ఎనర్జీ లెవెల్ అని చెప్పాం, రైట్? దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాం. అండ్ ప్రతి ఆర్బిట్కి ఆర్ ప్రతి ఎనర్జీ లెవెల్కి ఒక పర్టికులర్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్తాం, రైట్?
ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఎనర్జీ E1 అనుకుంటే 2కి ఎనర్జీ E2 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 2కి జంప్ చేసింది అనుకుందాం. 1 నుంచి 2కి జంప్ చేస్తే ఎనర్జీ లెవెల్ 1 నుంచి 2కి వస్తుంది. అంటే ఇట్ గెయిన్స్ సమ్ ఎనర్జీ దాట్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. సో ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్బిట్స్ అంటే 1 నుంచి 2కి జంప్ చేసింది కదా, దాట్ ఎనర్జీ డిఫరెన్స్ 1కి 2కి మధ్యలో ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ దిస్ కేస్. అలా కాకుండా 2 నుంచి 1కి జంప్ చేసింది అనుకుందాం. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి, బిగర్ ఆర్బిట్ నుంచి స్మాలర్ ఆర్బిట్కి, ఆర్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేసింది అనుకోండి. హయ్యర్ నుంచి లోయర్కి వస్తుంది కాబట్టి ఎమిట్ చేస్తుంది. అదే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తుంది అనుకోండి, అబ్జార్బ్ చేసుకుంటాం. అర్థమైందా? అండ్ దట్ ఎనర్జీ వాట్ ఎవర్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ ఈజ్ కాల్డ్ ఫోటాన్స్. ఓకే, ఫోటాన్ అనేది ఇట్స్ ఎ డిస్క్రీట్ పార్టికల్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిస్క్రీట్ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మీరు. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్బిట్స్, ఓకే 1 2 3 4 ఇవి ఆర్బిట్స్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 నుంచి 1కి జంప్ చేసింది అనుకుందాం. ఓకే, 4 అనేది హై ఎనర్జీ లెవెల్. ఓకే, దాని ఎనర్జీ E4 అనుకుందాం. E4 నుంచి 1కి జంప్ చేసింది అంటే ఫైనల్గా దాని ఎనర్జీ 1 ఉంది. అంటే E4 మైనస్ E1 ఏదైతే ఉందో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ అంటే రిలీజ్డ్. ఈ జంప్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన ఎనర్జీని ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. ఓకే, ఫోటాన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ డిస్క్రీట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మీరు. వెన్ an electron jumps from a higher energy level that is n equal to 3 to a lower one that is n equal to 2, 3 నుంచి 2కి జంప్ చేస్తే it emits a photon of light. చెప్పాం రైట్. ఫోటాన్ ఆఫ్ సర్టెన్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అది ఆ పర్టికులర్ లైట్ ఏదైతే ఎమిట్ చేస్తుందో దాని వేవ్ లెంత్ చూస్తే ఇట్ ఈస్ రెడ్ కలర్ లైట్ కుండా వేవ్ లెంత్. అందు గురించి మీరు చూస్తే ఇక్కడ స్పెక్ట్రల్ లైన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది రైట్. సో ఇట్ అపియర్స్ యాజ్ ఎ స్పెక్ట్రల్ లైన్ ఇన్ విజిబుల్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ కేస్ తీసుకుంటే వెన్ యూ హీట్ ద హైడ్రోజన్ గ్యాస్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు take some amount of energy in the form of photons right. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2లో ఉన్నది లెట్స్ సే he's taken some energy and it jumped to let's say 4 అంటే ఎనర్జీ గెయిన్ అయింది. బట్ ఎనర్జీ గెయిన్ అయింది అక్కడే ఉంటుందా అంటే కొద్దిసేపటి తర్వాత ఇట్ లూజెస్ ఇట్ ఎనర్జీ అండ్ కమ్స్ బ్యాక్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ 4 నుంచి 2కి వస్తుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 3లో ఉన్నది ఇట్ ఈస్ జంపింగ్ ఇంటూ 2. ఓకే, అప్పుడు కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది రైట్. ఆ రిలీజ్ చేసిన ఎనర్జీని ఏమంటున్నాం మనం? ఎనర్జీ ఎమిటెడ్ అంటున్నాం. ఇట్ ఎమిట్స్ ద ఎనర్జీ యాజ్ ఫోటాన్. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే ఆ పర్టికులర్ ఎనర్జీకి ఉన్న వేవ్ లెంత్, ఆ పర్టికులర్ రేడియేషన్కి ఉన్న వేవ్ లెంత్ చూస్తే మీరు అది రెడ్ కలర్ లైట్కి సంబంధించిన వేవ్ లెంత్. మనం రెడ్ కలర్ లైట్ని చూడగలం కాబట్టి ఈ స్పెక్ట్రంలో ఈ లైన్ని చూడగలుగుతాం. ఓకే, అలాగే డిఫరెంట్ జంప్స్ వల్ల ఈ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. సో బోర్స్ మోడల్ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. అర్థమైందా? బోర్స్ మోడల్ హ్యాస్ గాట్ సర్టన్ పోస్టులేట్స్ రైట్ ఆర్ అజంప్షన్స్. వాటిని మనం అప్రిషియేట్ చేయాలంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి కొంత తెలిసి ఉండాలి. ఓకే, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే దాని గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ప్రిజమ్, ఈ టాపిక్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్లో డిస్కస్ చేసాం రైట్. ఇక్కడ మనకి ఒక ప్రిజం ఉంది. లైట్ ఈజ్ ఎంటరింగ్ ద ప్రిజమ్ అండ్ వెన్ ఇట్ ఈస్ లీవింగ్ ద ప్రిజమ్ ఇట్ లుక్స్ లైక్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ విబ్జియర్ కలర్స్ రైట్. దీనికి రీజన్ ఏంటంటే
మనకు తెలుసు వెన్ లైట్ మూవ్స్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ గ్లాస్ అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది. ఇట్ మీన్స్ ఇట్ స్లోస్ డౌన్, రైట్? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు స్లో డౌన్ అవుతుంది. అలా స్లో అయినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, రైట్? అయితే ఎక్స్టెంట్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్ ఈజ్ డిఫరెంట్. అంటే రెడ్ కలర్ లైట్ ఒక రకంగా బెండ్ అవుతుంది, వైలెట్ కలర్ లైట్ ఇంకో రకంగా బెండ్ అవుతుంది. ద ఎక్స్టెంట్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఈజ్ డిఫరెంట్. దానివల్ల ఏమవుతుందంటే రెడ్ కలర్ లైట్ బెండ్స్ ద లీస్ట్ అండ్ వైలెట్ కలర్ లైట్ బెండ్స్ ద మోస్ట్. అందు గురించి చూస్తే కనుక మీరు చూడండి, వైలెట్ కలర్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది, రెడ్ కలర్ అనేది ఇలా ఉంది, రైట్? వైలెట్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా బెండ్ అయింది. అయితే when light is leaving the prism and entering into the air, as the light exits the prism, it moves from glass to air. అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంది. ఈ పర్టికులర్ కేసులో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇలా బెండ్ అయినప్పుడు సేమ్ ఫిలాసఫీ, రెడ్ కలర్ లైట్ బెండ్స్ ద లీస్ట్ అండ్ వైలెట్ కలర్ లైట్ బెండ్స్ ద మోస్ట్. ఇలా బెండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ సపరేషన్ అనేది బాగా వస్తుంది కలర్స్ మధ్య. ఇక్కడ పెద్దగా సపరేషన్ లేదు, అన్ని కలర్స్ థిన్ లైన్ లానే వస్తున్నాయి, బట్ ఇక్కడ మనకి స్పెక్ట్రమ్ లాగా కనిపిస్తుంది, రైట్? ద సెపరేషన్ ఆఫ్ కలర్స్ బికమ్ మోర్ ప్రొనౌన్స్డ్. మీరు చూస్తే కనుక ద స్పెక్ట్రమ్ షోస్ ద కలర్స్ ఫ్రమ్ రెడ్ ఎట్ వన్ ఎండ్ టు వైలెట్ ఎట్ ద అదర్ ఎండ్, రైట్? ఇక్కడ రెడ్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ వైలెట్ వరకు వస్తుంది. And if you see, they are arranged in the order of increasing wavelength. ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆఫ్ విజిబుల్ లైట్కి వేవ్ లెన్స్ ఎలా ఉంటాయి అనేది. వైలెట్ ఈజ్ అరౌండ్ 400 నానోమీటర్స్ అండ్ రెడ్ ఈజ్ అరౌండ్ 700 నానోమీటర్స్. మధ్యలో మీకు గ్రీన్ మేబీ 550 నానోమీటర్స్, ఆరెంజ్ మేబీ అరౌండ్ 600 నానోమీటర్స్, రైట్? ఇలా ఉంది కదా. దీస్ ఆర్ ద వేవ్ లెన్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ లైట్స్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కనుక స్పెక్ట్రమ్ రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి వైలెట్ వరకు వస్తుంది. అంటే వేవ్ లెంత్ హై నుంచి లోకి కంటిన్యూస్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంది, రైట్? ద స్పెక్ట్రమ్ షోస్ ద కలర్స్ ఫ్రమ్ రెడ్ టు వైలెట్, రెడ్ ఎట్ వన్ ఎండ్ టు ద వైలెట్ ఎట్ అదర్ ఎండ్. అయితే మధ్యలో కలర్స్ కూడా ఎలా అరేంజ్ అవుతున్నాయి? దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్, రైట్? నౌ మీరు చూస్తే లైట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది చాలా పెద్ద స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్. అయితే మనం విజిబుల్ లైట్ ఏదైతే చూస్తున్నామో అది ఇక్కడ వైలెట్ నుంచి రెడ్ వరకు వస్తుంది, రైట్? దీని విజిబుల్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటున్నాం. దాన్నే మనం సింపుల్గా లైట్ అని కూడా పిలుస్తున్నాం. ఓకే, విజిబుల్కి ఇటుపక్కకి వెళ్తే ఇన్ఫ్రారెడ్ ఉంటుంది, వేవ్ లెంత్ బాగా తగ్గితే అల్ట్రా వైలెట్ ఉంటుంది. యూవీ రేస్ గురించి మనకు తెలుసు, ఇన్ఫ్రారెడ్ రేస్ గురించి మనకు తెలుసు, రైట్? సో లైట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. నౌ వాట్ ఈస్ దిస్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ త్రో ఎ స్టోన్ ఇన్ స్టిల్ వాటర్ ద రిపుల్స్ ఆర్ క్రియేటెడ్, రైట్? ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇఫ్ యూ త్రో ఎ స్టోన్ హియర్ ద రిపుల్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ వాట్ ఎవర్ ద డిస్టర్బెన్స్ ఈస్ క్రియేటెడ్ బై ది స్టోన్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, రైట్? సర్ఫేస్ ఆఫ్ వాటర్ చూస్తే కనుక మీకు ఇలా వేవ్ లాగా ఆ డిస్టర్బెన్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? అలా వేవ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సేమ్ ఐడియా ఈజ్ ఆల్సో హియర్. ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్స్. ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది స్టోన్ పడడం ద్వారా వచ్చింది. అలా కాకుండా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కనుక వైబ్రేట్ అయితే ఇట్ క్రియేట్స్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద నియర్ బై ఫీల్డ్, రైట్? ఆ డిస్టర్బెన్స్ ఈజ్ ప్రొపగేటెడ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఇమాజిన్ యూ హ్యావ్ ఎ ఛార్జ్ లైక్ ఎలక్ట్రాన్ లాంటి ఛార్జ్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ నెగటివ్ ఛార్జ్ పార్టికల్, రైట్? అండ్ ఇట్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్. ముందుకు వెనక్కి మూవ్ అవుతుందంటే లెట్స్ సే ఇట్ ఈస్ వైబ్రేటింగ్. ఈ వైబ్రేటరీ మోషన్ వల్ల ఏమవుతుంది? దట్ మూమెంట్ ఈస్ దేర్, రైట్? బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్.
That movement creates changes in the electric field around the charge. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దాని చుట్టూ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దాని చుట్టూ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుంది, రైట్? ఎప్పుడైతే ఈ మూమెంట్ ఉందో, ఈ ఛార్జ్ అనేది అటు ఇటు మూవ్ అవుతుందో, there will be changes to the electric field around the charge, right? ఈ డిస్టర్బెన్స్ లాంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొపగేట్ యాజ్ వేవ్స్, అండ్ ఆ వేవ్స్ని ఏమంటున్నాం మనం? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం, రైట్? ద మూవింగ్ ఛార్జ్ నాట్ ఓన్లీ క్రియేట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బట్ ఆల్సో జనరేట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది ఛార్జ్ పార్టికల్, నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మూవింగ్ ఛార్జ్ అనేది నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బట్ ఆల్సో జనరేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఈ మూవింగ్ ఛార్జ్ వల్ల, ఛార్జ్ అనేది మూవ్ అవడం వల్ల, బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్ ఆర్ వైబ్రేషన్ వల్ల లెట్స్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో గెటింగ్ జనరేటెడ్. ఇవి రెండు ఎలా ఉంటాయంటే దే ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మీరు చూడండి ఈ ఫిగర్లో చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యాక్సిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన యాక్సిస్ అనుకుందాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ యాక్సిస్లో వేవ్లా వెళ్తుంది. దానికి పెర్పెండిక్యులర్గా ఈ డైరెక్షన్లో అంటే 90 degrees యాంగిల్ చేస్తూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. రెడ్ కలర్ వేవ్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ బ్లూ కలర్ వేవ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? ఈ వేవ్స్ ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, రైట్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ప్లీజ్ నోట్ దిస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టర్బెన్స్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అనుకుందాం, అంటే ద ఛార్జ్ ఈజ్ మూవింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ హియర్, దానివల్ల ఈ ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి అండ్ దే ఆర్ propagating like waves, రైట్? ఈ propagation ఆఫ్ వేవ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఇట్ ఈస్ perpendicular to these two directions, right? Electromagnetic wave moves forward in a direction perpendicular to both electric and magnetic fields. అందు గురించి మనకి కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా ఉందనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ద థర్డ్ కోఆర్డినేట్ which is perpendicular to both of these. In this direction, the magnetic waves, electromagnetic waves are moving forward. అర్థమైందా? అయితే వేవ్స్ గురించి మాట్లాడాము ఇప్పుడు. These electromagnetic waves or electromagnetic energy is characterized by wavelength and frequency. Wavelength అంటే ఏంటి? మీరు చూడండి, ఈ రెడ్ దాని పీక్ ఇక్కడ ఉంది, ఈ వేవ్కి ఇంకో పీక్ ఇక్కడ ఉంది, రైట్? పక్క పక్కన ఉన్న పీక్స్ చూడండి మీరు. పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం, దాన్నే లాంబ్డా అనే సింబల్తో డినోట్ చేస్తాం, రైట్? వేవ్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ వన్ క్రెస్ట్ టు ద నెక్స్ట్ వన్. అంటే క్రెస్ట్ అంటే ఏంటి? పీక్. వన్ పీక్కి దానికి నెక్స్ట్లో ఉన్న ఇంకో పీక్కి మధ్య ఉన్న లెంత్ని ఏమంటున్నాం? వేవ్ లెంత్ అంటున్నాం. అంటే ఆ డిస్టెన్స్ బిట్వీన్ వన్ క్రెస్ట్ అండ్ ద నెక్స్ట్ వన్, అంటే టూ పీక్స్, టూ ఇమీడియట్ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ లెంత్ అంటాం, రైట్? ఇట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ గ్రీక్ ఆల్ఫాబెట్ లాంబ్డా. దీనికి యూనిట్స్ ఏంటి? వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటంటే యూనిట్ ఆఫ్ లెంత్, వేవ్ లెంత్ అన్నాం, రైట్? వేవ్ లెంత్కి యూనిట్ లెంత్ యూనిట్ ఉంటుంది. అది నానోమీటర్ అవ్వచ్చు, సెంటీమీటర్ అవ్వచ్చు, మీటర్ అవ్వచ్చు, కిలోమీటర్ అవ్వచ్చు, రైట్? నౌ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీని న్యూ అని చదువుతాం, ఎన్యూ న్యూ. ఈ సింబల్ని న్యూ అని చదువుతాం, న్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం ఫ్రీక్వెన్సీని. ఈ ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రెస్ట్స్ ఆర్ వేవ్స్. మీరు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దీన్ని చూస్తే దీన్ని ఒక వేవ్ అని పిలుస్తాం మనం, ఓకే? అంటే నెంబర్ ఆఫ్ క్రెస్ట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ వేవ్స్ that pass by a point per unit time. ఓకే, మీరు ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు,
ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి ఇలా రైట్. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం. ఎన్ని వేవ్స్ ఆర్ ఎన్ని క్రెస్ట్స్ have crossed that particular point or passed by that particular point per unit time. 1 second time తీసుకుని చూసారనుకుందాం. ఆ 1 second టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి ఆ పర్టికులర్ పాయింట్ గుండా అనేది చూస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అని డిఫైన్ చేస్తాం. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈజ్ నెంబర్ ఆఫ్ క్రెస్ట్స్ ఆర్ వేవ్స్ దట్ పాస్ బై ఎ పాయింట్ పర్ యూనిట్ టైం. దానికి యూనిట్ ఏమవుతుంది? పర్ యూనిట్ టైం అన్నాం, అంటే పర్ సెకండ్, 1/second. అయితే ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ రిలేటెడ్. దీస్ టూ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్. వేవ్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/frequency, అంటే లాంబ్డా ఈజ్ ప్రపోర్షనల్ టు 1/nu. దీన్ని ఎలా రాయొచ్చు? లాంబ్డా ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ 1/nu అని రాయొచ్చు. ఆ కాన్స్టెంట్ని లెట్ మీ కాల్ దాట్ యాజ్ సి. ఓకే, ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తే సి ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ వి అంటాం. ఈ సి ఏంటంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వ్యాక్యూమ్, సారీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, దట్ ఈస్ 3 × 10⁸ meters per second, right? C equal to 3 × 10⁸ meters per second, that is a constant speed of light. That is a product of wavelength times frequency. And this particular equation anedi, or this particular relation holds for all electromagnetic waves. మనం స్పీడ్ ఆఫ్ లైట్ అన్నాం కదా అని చెప్పి ఓన్లీ విజిబుల్ లైట్కి అప్లికబుల్ కాదు. ఓకే, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే, దిస్ రిలేషన్ హోల్డ్స్ ఫర్ ఆల్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ or electromagnetic radiation. As the frequency increases, the wavelength decreases, right? C అనేది కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా పెరుగుతుంది అనుకోండి, న్యూ తగ్గాలి, లేకపోతే న్యూ పెరుగుతుంటే లాంబ్డా తగ్గాలి. దట్ ఈస్ ఐడియా, రైట్? వాటి ప్రోడక్ట్ కాన్స్టెంట్ అవ్వాలంటే. సో యాజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ద వేవ్ లెంత్ డిక్రీజెస్. These electromagnetic waves do not need a medium. They don't need a medium. And they can travel through vacuum. మనకు తెలుసు లైట్ అనేది ఇట్ కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్ ఆల్సో. అందు గురించే మనం వీ కెన్ సీ ద సన్లైట్, రైట్? ఎక్కడి నుంచో స్పేస్ నుంచి వస్తుంది సన్లైట్. ఇట్ మీన్స్ ద సన్లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ వ్యాక్యూమ్ ఆల్సో. మనం ఏమని చెప్పాము? విజిబుల్ లైట్ ఏదైతే ఉందో అది పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాం, వన్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాం, రైట్? It means electromagnetic radiation can also travel through vacuum. The same reason why radio waves from space can reach Earth. For example, space station lo unna valto we are interacting from Earth, right? The signals are going from here. Avi ela veltunayi? Adi kuda electromagnetic radiation. Radio waves are passing through the vacuum or the space in this case. So the radio waves from space are reaching Earth so that we can communicate with the people in space, right? Aithe we have to note that electromagnetic waves can have a wide variety of frequencies. మనం ఇంతకుముందు విజిబుల్ లైట్ గురించి చెప్పినప్పుడు దానికి సర్టెన్ వేవ్ లెంత్ రేంజ్ ఉంటుందని చెప్పాం, రైట్? 400 to 700 అని. 400 అరౌండ్ వైలెట్ లైట్ ఉంటే 700 అరౌండ్ వీ హ్యావ్ రెడ్ కలర్ లైట్ అని చెప్పాం, రైట్? లాంబ్డా ఈజ్ రిలేటెడ్ టు ఫ్రీక్వెన్సీ లైక్ దిస్, రైట్? ఆర్ అదర్వైజ్ సి ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ న్యూ అని చెప్పాం. అంటే లాంబ్డాస్ డిఫరెంట్ ఉంటున్నాయి అంటే ఫ్రీక్వెన్సీస్ కూడా డిఫరెంట్ ఉంటున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ హ్యావ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ వేవ్ లెంత్స్ అని చెప్పొచ్చు. ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మనం ఇంతకుముందు చూసింది విజిబుల్ లైట్ యొక్క స్పెక్ట్రమ్, విబ్జియోర్ కలర్స్ ఉంటాయని చెప్పాం, రైట్? అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా ఎంటైర్ రేంజ్ చూస్తే కనుక that range is called electromagnetic spectrum. It looks like this. Okay, మనకి కనిపిస్తున్న లైట్ ఏదైతే ఉందో అది విజిబుల్ స్పెక్ట్రమ్, రైట్?
దాని వేవ్ లెంత్ చాలా తక్కువ కంపేర్ టు ద కంప్లీట్ స్పెక్ట్రమ్ యూ హ్యావ్. ఓకే, 10⁻⁻10 మీటర్స్ అరౌండ్ నుంచి 10⁻3 10⁻4 మీటర్స్ వరకు ఉంటుంది స్పెక్ట్రమ్. మనం ఇక్కడ ఏం మాట్లాడాం, 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ అని చెప్పాం. చూడండి, అంటే విజిబుల్ లైట్ అనేది మనకున్న ఎంటైర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రంలో చాలా చిన్న పార్ట్. ఓకే, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, మైక్రోవేవ్, రేడియో వేవ్స్, ఇవన్నీ మీరు చూస్తే వాటి వేవ్ లెంత్ పెరుగుతుంది. రైట్, వేవ్ లెంత్ అంటే పీక్ టు పీక్ డిస్టెన్స్. రైట్, వేవ్ లెంత్ పెరుగుతుంది, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్స్. అలా కాకుండా ఇటుపక్కకు వస్తుంటే వేవ్ లెంత్ తగ్గుతుంది. వేవ్ లెంత్ పెరుగుతుందంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. రైట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అర్థమైందా? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్. మీరు చూస్తే కనుక ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో, ఆ విజిబుల్ లైట్, ఇంతకుముందు విజిబుల్ స్పెక్ట్రమ్ గురించి మనం మాట్లాడాం. స్పెక్ట్రమ్ హ్యాస్ గాట్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్. కలర్స్ అనేవి స్మూత్గా ట్రాన్సిషన్ అవుతున్నాయి వయోలెట్ నుంచి రెడ్కి అని చెప్పాం. రైట్, డిస్క్రీట్గా ఏమీ లేవు, స్మూత్గా ట్రాన్సిషన్ అవుతున్నాయి. సో ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ అనేది కంటిన్యూస్ స్పెక్ట్రమ్గా ఉంది, కంటిన్యూస్గా మారుతుంది. రైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కి వచ్చేసరికి కూడా సేమ్ ఈజ్ అప్లికబుల్. ద రేంజ్ ఈజ్ కంటిన్యూస్. వేవ్ లెంత్స్ అనేవి స్మూత్గా పెరుగుతున్నాయి. మీరు చూడండి, వేవ్ లెంత్స్ అనేవి సడన్గా ఇలా వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత పెద్ద వేవ్ లెంత్తో ఇలా లేదు. రైట్, స్మూత్లీ చేంజింగ్ ఫ్రమ్ గామా రేస్ టు రేడియో వేవ్స్. అఫ్ కోర్స్ మన ఐ అనేది దే ఆర్ సెన్సిటివ్ ఓన్లీ టు విజిబుల్ లైట్. రైట్, యూవీ లైట్ వీ కాంట్ సీ, ఇన్ఫ్రారెడ్ లైట్ వీ కాంట్ సీ. బట్ యూవీ లైట్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేవి మనకి సన్ లైట్లో వస్తాయని తెలుసు. అంటే సన్ రేస్ హ్యావ్ గాట్ యూవీ లైట్, ఇన్ఫ్రారెడ్ అండ్ విజిబుల్ లైట్. మనం విజిబుల్ లైట్ని మాత్రమే చూడగలుగుతున్నాం, విజిబుల్ రేంజ్లో స్పెక్ట్రమ్ మాత్రమే చూడగలుగుతున్నాం. బట్ చూడలేని రేడియేషన్ కూడా వస్తుంది సన్ నుంచి. యూవీ రేడియేషన్ అనొచ్చు, లేకపోతే ఐఆర్ రేడియేషన్ అనొచ్చు. రైట్, ఈ రేడియేషన్ని కొంతవరకు మనకి అట్మాస్ఫియర్ అనేది ఫిల్టర్ చేసేస్తుంది. రైట్, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ యూవీ రేడియేషన్ బికాజ్ యూవీ రేడియేషన్ అండ్ ఆల్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, లక్కీగా అట్మాస్ఫియర్ ఈజ్ క్లియరింగ్ మోస్ట్ ఆఫ్ ద యూవీ రేడియేషన్, ఐఆర్ రేడియేషన్. రైట్, విజిబుల్ రేడియేషన్ ఈజ్ వాట్ వీఆర్ రిసీవింగ్. అందువల్లే మనం ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ని వాటిని చూడగలుగుతున్నాం మన కంటితో. అంటే ఆర్ ఐస్ ఆర్ సెన్సిటివ్ టు ఓన్లీ విజిబుల్ లైట్. బట్ సన్ నుంచి సన్ రేస్ చూస్తే కనుక ఎక్స్రేస్ ఉంటాయి సన్ రేస్లో, యూవీ రేస్ ఉంటాయి, విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అన్నీ ఉంటాయి. అయితే మనం కంటితో చూడగలిగేది విజిబుల్ లైట్. అండ్ అన్నీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. రైట్, కొన్ని వేవ్స్ ఆర్ పర్టికులర్ వేవ్ లెంత్ ఎక్కువ డామినెంట్గా ఉండొచ్చు, కొన్ని బాగా తక్కువగా ఉంటుంది. రైట్, నౌ లెట్స్ సీ దిస్. వెన్ ఎన్ ఐరన్ రాడ్ ఈజ్ హీటెడ్, మీరు ఐరన్ రాడ్ని హీట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చూస్తే ఇట్ ఫస్ట్ టర్న్స్ రెడ్. రైట్, హీట్ ఎనర్జీని మనం సప్లై చేస్తున్నాం, ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు రెడ్. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇట్ గ్లోస్ విత్ ఆరెంజ్, ఎల్లో అండ్ ఫైనలీ బ్లూ కలర్స్. ఓకే, మీరు చూసుండ్రు, టెంపరేచర్ బాగా ఎక్కువ రీచ్ చేస్తే ఇట్ కెన్ రీచ్ బ్లూ కలర్ అండ్ ఈవెన్ వైట్ కలర్ ఆల్సో. మీరు చూస్తే వీఆర్ సప్లయింగ్ హీట్ బట్ దెన్ వీఆర్ సీయింగ్ డిఫరెంట్ కలర్స్. రైట్, దీనికి కారణం ఏంటి అంటే whatever heat we are supplying, some amount of heat is released. ఆ రిలీజ్ అయిన హీట్ అనేది మనకి ఐఆర్గా ఉండొచ్చు, యూవీగా ఉండొచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాంటిది అది కూడా. రైట్, వాటెవర్ ద హీట్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్, దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అయితే వీ కెన్ సీ రెడ్ కలర్,
ఎందుకంటే విజిబుల్ స్పెక్ట్రమ్ మాత్రమే మనం చూడగలుగుతాం కాబట్టి, రైట్? ద హీటెడ్ ఐరన్ రాడ్ emits light. Not only light, it will emit even other forms of electromagnetic radiation also, right? Certain forms. అయితే డామినెంట్గా లైట్ రిలీజ్ చేస్తుంది, హీట్ లైట్ ఫామ్లో రిలీజ్ చేస్తుంది, రైట్? అండ్ ద రేడియేషన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఎ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్. మీరు చూస్తే ఇక్కడ రెడ్ మాత్రమే కనిపిస్తుంది అనుకోకండి. అఫ్ కోర్స్ ప్రిడామినెంట్లీ రెడ్ కలర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ వస్తుంది, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దిస్ ఈజ్ నాట్ దేర్. ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ డామినెంట్ కలర్ ఆ డామినెంట్ వేవ్ లెంత్ ఏంటంటే రెడ్లో వస్తుంది కాబట్టి మనం రెడ్ని చూస్తాం. అదే టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆరెంజ్ విల్ బికమ్ డామినెంట్, yellow will become dominant, and blue can become dominant, right? So it may appear red or orange in color. It doesn't mean that మిగిలిన కలర్స్లో రేడియేషన్ లేనే లేదని కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ విజిబుల్ రేడియేషన్ ఈస్ దేర్, బట్ హయ్యర్ ఇంటెన్సిటీ ఈస్ దేర్ ఓన్లీ ఫర్ వన్ కలర్ ఆర్ టూ కలర్స్. హైయర్ ఇంటెన్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అపియర్ అవుతుంది అనుకో, దాని మీనింగ్ ఏంటి? హైయర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్ కమింగ్ ఈజ్ పర్టికులర్ టు రెడ్ కలర్, దాని వేవ్ లెంత్కి సంబంధించింది ఎక్కువగా వస్తుంది. అలా అని ఇవి లేవు కాదు, ఇవి కూడా ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యాజ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది చూసాం. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యాజ్ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అనేది ఏంటో అర్థం చేసుకుందాం. ఈ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అనే దాన్ని బేస్ చేసుకునే బోర్ కుడ్ ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఓకే, అందు గురించి మనం దీని గురించి తెలుసుకోవాలి. Certain sources of electromagnetic radiation emit energy at specific and separate frequencies rather than a continuous range. కొన్ని sources of electromagnetic radiation, they emit energy at specific frequencies. అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర లేకపోతే టూ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మాత్రమే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, రైట్? మనకు తెలుసు సన్ నుంచి వచ్చే వైట్ లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ గాట్ వేవ్ లెన్స్ ఫ్రమ్ 380 to 780, రైట్? అంటే ఈ కలర్స్ అన్నీ ఉంటాయి, ఈ వేవ్ లెన్స్ అన్నీ ఉంటాయి, రైట్? వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ రిలేటెడ్ యూజింగ్ దిస్ రిలేషన్, రైట్? స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు వేవ్ లెంత్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ, రైట్? మనకి వేవ్ లెంత్ తెలుసు 380 నానోమీటర్స్ నుంచి 780 నానోమీటర్స్ అన్నాం. అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా మనం కనుక్కోవచ్చు స్పీడ్ ఆఫ్ లైట్ యూస్ చేసి, రైట్? అంటే విజిబుల్ లైట్కి కంటిన్యూస్గా ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెంత్స్ అన్నీ ఉంటే ఇట్ మీన్స్ విజిబుల్ లైట్కి కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, అంతేనా? అయితే సర్టెన్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, సన్లైట్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, రైట్? సర్టెన్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే సన్లైట్ లాంటివి కాకుండా వేరే సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేవి దే ఎమిట్ ఎనర్జీ ఎట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్నే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీస్, ఈ స్పెక్ట్రమ్నే డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అని ఇలా అంటాం మనం. ఓకే, మ్యాక్స్ ప్లాంక్ proposed in 1900 that electromagnetic energy could be emitted or absorbed in discrete amounts. This was the starting point. Max Planck proposition is the starting point for the discrete spectrum idea. Okay, energy is always emitted in multiples of h nu అని చెప్పాడు ఎవరు? మ్యాక్స్ ప్లాంక్. ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎమిటెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూ అంటే హెచ్ న్యూ అవ్వచ్చు, 2h న్యూ, 3h న్యూ, 4h న్యూ ఇలా. ఇక్కడ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, అది అబ్జార్బ్డ్ రేడియేషన్ అని అవ్వచ్చు, ఎమిటెడ్ రేడియేషన్ అని అవ్వచ్చు. ఓకే, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. హెచ్ అనేది ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. మ్యాక్స్ ప్లాంక్ పేరు మీదే he has Planck's constant, that is h equal to 6.626 into 10 power minus 34 joules second. Okay, Max Planck value, Planck's constant value గుర్తుపెట్టుకోండి మీరు.
ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎమిటెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూ అనేది వన్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ బై మ్యాక్స్ ప్లాంక్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ వన్ ఎనర్జీ లెవెల్ టు అనదర్ ఎనర్జీ లెవెల్. E1 నుంచి లెట్స్ సే E4 నుంచి E1కి జంప్ చేస్తుంది, అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తుంది. ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు ఎమిట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? ఆ ఎనర్జీని డిస్క్రీట్ ప్యాకెట్గా రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ ప్యాకెట్స్లో ఎవ్రీ ప్యాకెట్ కెన్ హ్యావ్ హెచ్ న్యూ ఎనర్జీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎనర్జీ E ఈక్వల్ టు హెచ్ న్యూ అని డిఫైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ E4 ఉంది, ఇట్ హ్యాస్ గాట్ సమ్ ఎనర్జీ, రైట్? దాన్ని హెచ్ మ్యాక్స్ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్, రైట్? న్యూ అన్నాం, అంటే ఈ ఎనర్జీ వాల్యూ తెలిస్తే మనకి న్యూ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు, రైట్? ద ఎనర్జీ E ఈక్వల్ టు హెచ్ న్యూ ఈజ్ రిలీజ్డ్ ఆర్ గెయిన్డ్, దాన్ని మనం ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ అని చెప్తాం, ఇన్ డిస్క్రీట్ ప్యాకెట్స్ కాల్డ్ ఫోటాన్స్. ఓకే, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఎమిటెడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూ అన్నాం కదా. ఈ హెచ్ న్యూ ఎనర్జీని కలిగి ఉన్నదాన్ని యు కాల్ దిస్ యాజ్ ఎ ఫోటాన్. ఫర్ ఎగ్జాంపుల్ 2H న్యూ రిలీజ్ అవ్వాలనుకోండి, 2 ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. 3H న్యూ అంటే 3 ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. ఆ 3 ఫోటాన్స్ అబ్జర్వ్ చేసుకోవాలనుకోండి, 3H న్యూ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. అయితే అక్కడ న్యూ అనేది ఇట్ డిఫైన్స్ వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎనర్జీ, వేవ్ లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ రేడియేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ చూడండి మీరు, సోడియం వేపర్ ల్యాంప్స్, రైట్? ఇవి ఈ లైట్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎల్లో కలర్లో ఉంటుంది, రైట్? సోడియం వేపర్ ల్యాంప్స్ యూజ్డ్ ఇన్ స్ట్రీట్ లైట్స్, దే ఎమిట్ ఎల్లో లైట్, right? Because sodium atoms emit light of wavelengths or photons corresponding to yellow part of the visible spectrum. Sun nunchi వచ్చే white light has got all wavelengths, right? Or all frequencies within the visible spectrum. But ఇక్కడ sodium vapor lamps చూస్తే మీకు 1 or 2 frequencies మాత్రమే ఉంటుంది, అంటే 1 or 2 wavelengths మాత్రమే ఉంటుంది ఆ లైట్కి. అవి ఎల్లో పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ సంబంధించిన 2 నెంబర్స్. ఓకే, సోడియం ల్యాంప్ యూజ్డ్ ఇన్ స్ట్రీట్ లైట్స్ ఎమిట్ ఎల్లో లైట్, దట్ ఈస్ బికాస్ ద రేడియేషన్ ఈస్ కమింగ్ యాజ్ డిస్క్రీట్ పార్టికల్స్. ఆ డిస్క్రీట్ పార్టికల్స్ని ఏమన్నాం? ఫోటాన్స్ అంటున్నాం, రైట్? బికాస్ సోడియం ఆటమ్స్ ఇన్ ద వేపర్ దే ఎమిట్ లైట్ ఆఫ్ ఎ వేవ్ లెంత్ or photons corresponding to a certain frequency that belongs to yellow part of the visible spectrum. Okay, 1 or 2 frequencies ఉంటాయి. When fireworks explode, మనం క్రాకర్స్ పేలుస్తాం, రైట్? దీపావళికి you see that lot of colors lights are coming. When a firework explodes, electrons of metal salts absorb the heat. ఓకే, ఫైర్ వర్క్ని మీరు అంటిస్తారు, కాలుతుంది, రైట్? ఆ కాలినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది కదా, ఆ హీట్ని ఆ ఫైర్ వర్క్స్లో ఉన్న కొన్ని మెటల్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. హీట్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు దే గెట్ ఎక్సైటెడ్, ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఓజ్ ఆటమ్స్ గెట్ ఎక్సైటెడ్, రైట్? ఎక్సైటెడ్ అంటే హై ఎనర్జీ లెవెల్కి మూవ్ అవుతాయి. ఒకసారి హై ఎనర్జీ లెవెల్కి మూవ్ అయినాయి అనుకుందాం, then they jump back to low energy level, right? అలా జంప్ చేసినప్పుడు ఏమవుతుంది? హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు they release energy in the form of light. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ చూడండి, దిస్ ఈస్ న్యూక్లియస్, ఆర్బిట్ 1 ఆర్ ఎనర్జీ లెవెల్ 1 అండ్ దిస్ ఈస్ ఎనర్జీ లెవెల్ 2, రైట్? కొంత హీట్ ఎనర్జీని మనం ఫోటాన్స్గా సప్లై చేస్తాం అనుకుందాం. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్? ఆ ఎనర్జీని ఫోటాన్స్గా అబ్జార్బ్ చేసుకుని ఈ ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి జంప్ చేస్తుంది. అంటే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు
లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హై ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది కదా, దాన్ని ఏమంటున్నాం? ఎక్సైటింగ్. ఇట్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎక్సైటెడ్ అంటున్నాం. ఓకే, అలా కాకుండా హై ఎనర్జీ లెవెల్ నుంచి లో ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తున్నప్పుడు ఇట్ రిలీజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్. రైట్, దీన్ని ఏమంటున్నాం? డీఎక్సైటేషన్ అంటున్నాం. ఇక్కడ ఎక్సైటేషన్ అంటున్నాం, దీన్ని డీఎక్సైటేషన్ అంటున్నాం. వెన్ ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ గెట్ డీఎక్సైటెడ్ అంటే ఆల్రెడీ హై ఎనర్జీ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వెన్ దే గెట్ డీఎక్సైటెడ్ అంటే దే కమ్ టు లో ఎనర్జీ లెవెల్, ఆర్ when they jump from excited state to low energy states, they release energy in the form of light or in form of photons. Okay, photons ga release chestayi. In case aa photons ki unna frequency or the wavelength, if it is corresponding to the visible spectrum, then we see that light. Understood? ikkadi figure lo chuste ganaka meeku yellow color, green color, red color ilaga different color లైటింగ్ కనిపిస్తుంది. రైట్, ఎల్లో కలర్ చూస్తే కనుక సోడియం యాటమ్స్ నుంచి వస్తుంది, బ్లూ కలర్ కాపర్ నుంచి వస్తుంది. అంటే ఇన్ కేస్ మన దగ్గర ఉన్న క్రాకర్స్లో, ఫైర్ వర్క్స్లో సోడియం మెటల్ సాల్ట్స్, కాపర్ మెటల్ సాల్ట్స్ ఇవి ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ గెట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లైటింగ్. క్రాకర్స్ పేల్చినప్పుడు ఎల్లో అండ్ బ్లూ కలర్ లైటింగ్ రావాలి అంటే సోడియం సాల్ట్స్ అండ్ కాపర్ సాల్ట్స్ ఉండాలి అందులో. And when you heat them up, electrons in those atoms get excited, right? Excited state loki veltayi. Excited state loki velli ento sepu undalevu, they come back, right? When they are coming to the ground level, at the low energy level, they release some amount of energy. That energy is released in form of photons. ఆ photons carry చేస్తున్న ఎనర్జీకి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ గనక విజిబుల్ స్పెక్ట్రమ్ లిమిట్లో ఉంటే వీ కెన్ సీ దట్ లైట్. ఫోటాన్స్ యొక్క లైట్ని మనం చూడగలుగుతాం. రైట్, అండ్ ఆ లైట్కి ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి వచ్చే లైట్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. సోడియంకి రిలేటెడ్ ఎల్లో కలర్, కాపర్ రిలేటెడ్ బ్లూ కలర్, లైక్ దట్ యూ కెన్ సీ బేరియం గ్రీన్ కలర్. సర్టెన్ మెటల్ సాల్ట్స్ ఎమిట్ ఫోటాన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీస్. ఇది మనకు కావాల్సిన పాయింట్. కొన్ని మెటల్ సాల్ట్స్ ఎమిట్ ఫోటాన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీస్ అంటే స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద వేవ్ లెంత్ ఉన్న ఎనర్జీస్ని మాత్రమే రిలీజ్ చేస్తాయి. E ఈక్వల్ టు hν అని చెప్పినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ మెటల్ సాల్ట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఎనర్జీ విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సమ్ అదర్ మెటల్ మే హ్యావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. Okay, the energy of a photon determines the wavelength. అంటే ఆ ఫోటాన్కి ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో E అనేది, it defines the new frequency or the wavelength of the radiation and the color of light we see. అర్థమైందా? ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ సీన్ లైన్ స్పెక్ట్రమ్, రైట్? రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, బట్ ఓన్లీ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ రావడానికి కారణం ఏంటి అంటే సర్టెన్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎమిట్ ఆర్ అబ్జార్బ్ ఎనర్జీ ఎట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్. ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ దగ్గర, లేకపోతే హైడ్రోజన్ స్పెక్ట్రంలో మనం చూస్తే లెట్స్ సే 4 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 5 లైన్స్ ఉండొచ్చు. ఎవ్రీ లైన్ కరస్పాండ్ టు వన్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ, రైట్? అంటే హైడ్రోజన్ గ్యాస్ when it gets heated, it releases energy in terms of electromagnetic radiation, or it emits electromagnetic radiation as photons, and ఆ పర్టిక్యులర్ ఫోటాన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నావో వాటికి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్కి కరస్పాండింగ్ కలర్స్ మనం లైన్ స్పెక్ట్రాగా చూడగలుగుతున్నాం. దిస్ ఈస్ ద హోల్ ఐడియా బిహైండ్ ద ప్రపోజిషన్ గివెన్ బై బోర్. అండర్స్టూడ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యాజ్ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అనేది ఇప్పుడు డిస్కస్ చేశాం కదా. నౌ అగైన్ లెట్స్ క్విక్లీ టేక్ ఏ లుక్ ఎట్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్, రైట్? బోర్ ఏమని చెప్పాడు? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్
in discrete fixed circular orbits of the atom. వాటికి 1 2 3 4 అని నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే KLMN అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ అండ్ దే ఆర్ డిస్క్రీట్. దీస్ ఆర్బిట్స్ ఆర్, వాటినే షెల్స్ అని కూడా పిలుస్తాం, ఆర్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అని చెప్పాడు. ఓకే, దీస్ ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ లెటర్స్ KLMN ఆర్ n equal to 1 2 3 4 and so on అని చెప్పారు, రైట్? అండ్ అనదర్ పాస్టులేట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ డు నాట్ రేడియేట్ ఎనర్జీ వైల్ రివాల్వింగ్ ఇన్ దీస్ ఆర్బిట్స్. ఈ పర్టికులర్ ఆర్బిట్స్లో 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ ఆర్బిట్స్, వీటినే స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాం, రైట్? ఆ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దే డు నాట్ రేడియేట్ ఎనర్జీ. Okay, that is the reason they do not fall into the nucleus. An electron can only gain or lose energy by jumping from one energy level to the other. Okay, okay, energy level lo తిరుగుతున్నంతసేపు it does not radiate energy. Okay, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మూవ్ అయితే, జంప్ చేస్తే, then it can gain or lose energy. ఎనర్జీ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి జంప్ చేసినప్పుడు మాత్రమే. ఒకే లెవెల్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దేర్ ఈజ్ నో ఇష్యూ, ఎనర్జీ అనేది రేడియేట్ అవ్వదు, ఇట్ డస్ నాట్ రిలీజ్ ఎనీ ఎనర్జీ. ఎలక్ట్రాన్స్ కెన్ హ్యావ్ ఓన్లీ సర్టన్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ, E1 E2 E3 ఇలా ఉంటుంది. ఇట్ మీన్స్ దాట్ ద ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్, అంటే ఎనర్జీ ఈజ్ ఇన్ డిస్క్రీట్ ప్యాకెట్స్. ఓకే, the states corresponding to these energies are called stationary states. Okay, E1 E2 E3 E4 ఇవి energies of these orbits, right? అంటే ఆ పర్టికులర్ ఆర్బిట్లో, ఫర్ ఎగ్జాంపుల్ E4 ఉంది కదా, 4th ఆర్బిట్ ఆర్ nth ఆర్బిట్ ఉంది కదా, ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఎంత ఉంటుందంటే E4 ఉంటుంది, దీంట్లో E1 ఉంటుంది, రైట్? సో ద స్టేట్స్ కరస్పాండింగ్, ఇట్లని ఎనర్జీ లెవెల్స్ అంటాం, లేకపోతే స్టేట్స్ అని కూడా అంటాం. ద స్టేట్స్ కరస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్ అండ్ ద ఎనర్జీ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, నౌ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. అంటే ఫస్ట్ ఆర్బిట్, న్యూక్లియస్కి పక్కనే ఉన్న ఆర్బిట్ ఏదైతే ఉందో, ఆ షెల్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో, దాన్ని ఏమంటున్నాం? గ్రౌండ్ స్టేట్ అంటున్నాం. ఓకే, బై గెయినింగ్ ఎనర్జీ, బై గెయినింగ్ ఫోటాన్స్ ఆర్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్, ద ఎలక్ట్రాన్ మూవ్స్ టు ఏ హయ్యర్ లెవెల్. గ్రౌండ్ స్టేట్లో ఉంది అంటే n ఈక్వల్ టు 1 స్టేట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దానికి మనం ఎనర్జీని సప్లై చేయడం ద్వారా, అంటే మనం కొంత ఎనర్జీని సప్లై చేస్తున్నాం ఫోటాన్స్గా, ఇట్ ఈస్ గోయింగ్ టు అబ్జర్వ్ దట్ ఎనర్జీ యాజ్ ఫోటాన్స్. అంటే ప్రతి ఫోటాన్కి లెట్స్ సే ఈక్వల్ టు hν ఉంది, రైట్? లెట్స్ సే ఒక ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకుందాం అనుకుందాం. E1లో ఉన్నది ఎలక్ట్రాన్, ఇప్పుడు దాని ఎనర్జీ ఎంత అవుతుంది? E1 + hν అవుతుంది, రైట్? ఈ E1 + hν కనుక E2 అయితే దెన్ ఎలక్ట్రాన్ జంప్స్. అలా కాకుండా E2 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు జంప్ అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఈవెన్ అబ్జార్బ్ దిస్ ఎనర్జీ. అది దీని మీనింగ్. బై గెయినింగ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్, ద ఎలక్ట్రాన్స్ మూవ్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. అలా కాకుండా లూజ్ అయింది అనుకోండి ఫోటాన్స్ ఫామ్లో, దెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, రైట్? అండ్ ఎలక్ట్రాన్ డస్ నాట్ స్టే ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్ ఫర్ లాంగ్. ఇప్పుడు కొంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల లెట్స్ సే ఇట్ ఎంటర్డ్ హై ఎనర్జీ లెవెల్ ఆర్ ఎక్సైటెడ్ స్టేట్. ఎనర్జీ లెవెల్ని ఏమంటున్నాం? ఎక్సైటెడ్ స్టేట్ అంటున్నాం. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ ఎవర్, ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్. లెట్స్ సే గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? ఇట్ లూజెస్ ఎనర్జీ అండ్ కమ్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్, రైట్? ఆ లూజ్ అయిన ఎనర్జీ ఫోటాన్స్గా రిలీజ్ అవుతుంది, రైట్? దాన్ని ఏమంటున్నాం మనం? ఎనర్జీ ఎమిటెడ్ అంటున్నాం.
The energy emitted by electron is in the form of photon. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆర్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది ఆ ఫోటాన్కి. ఓకే, ఇఫ్ ద వేవ్ లెంత్ ఈజ్ ఇన్ ద విజిబుల్ రీజన్ దెన్ ద ఎమిషన్ లైన్స్ కెన్ బి సీన్, రైట్. ఆ వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ టు ఎమిటెడ్ రేడియేషన్, ఆ ఫోటాన్కు ఉన్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో రేడియేషన్ ఫ్రీక్వెన్సీ, if that is not in the frequency range given for visible light, then we cannot see. In case of wavelength kanaka visible region loki vachina, a frequency kanaka visible region loki vaste, we can see the emitted light. Arthamainda? Bohr's model explains the line spectra of hydrogen atom. మనం ఆల్రెడీ చెప్పాం, రైట్. ఎందుకు లైన్ స్పెక్ట్రా ఇలాగా ఫ్యూ లైన్స్ మాత్రమే వస్తుందంటే, హైడ్రోజన్ గ్యాస్ని హీట్ చేసినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ సర్టెన్ ఎనర్జీ ఆఫ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, తీసుకుని ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్ విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీకి ఉన్న కలర్స్ ఇవి. You understood? And Bohr's model of atom could also explain stability of atoms. It revolves in fixed orbits అని చెప్పాం, రైట్. అని చెప్పాం ఆ పర్టికులర్ ఎనర్జీ స్టేట్లో రివాల్వ్ అవుతున్నంతసేపు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిలీజ్ ఎనీ ఎనర్జీ అని చెప్పాం. అలా చెప్పడం ద్వారా వి సెడ్ దట్ రూదర్ఫోర్డ్స్ మోడల్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసినట్టు, రైట్. ఇట్ మీన్స్ దట్ atoms are stable, రైట్. సో ఏదైతే పాస్టులేట్స్ ఉన్నాయో దే కుడ్ ఎక్స్ప్లెయిన్ వై atoms are stable, రైట్. బట్ దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ టు Bohr's model also. It could not accurately predict spectra of atoms with more than one electron. హైడ్రోజన్ ఆటమ్స్ గురించి బాగానే చెప్పింది, బట్ 1 electron కాకుండా మోర్ దాన్ 1 electron ఉన్న ఆటమ్స్ లైన్ స్పెక్ట్రా గురించి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్యూ లైన్స్ కనిపిస్తున్నాయి, రైట్. బట్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇమేజింగ్ దెన్ దీస్ లైన్స్ విల్ హ్యావ్ స్ప్లిట్టింగ్. ఆ స్ప్లిట్టింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది Bohr's model. Understood?